హాయ్ అండి. ఇక్కడ ఒక ఆంటీ బ్లౌజ్ పీస్ ఇచ్చింది. ఓన్లీ లైనింగ్ లేకుండా కాటన్ క్లాత్ని కట్ చేసి కుట్టమని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు లైనింగ్ లేకుండా ఏజ్డ్ వాళ్ళ బ్లౌజులు ఎలా కుట్టాలి క్లారిటీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఒక వీడియోలోనే పోస్ట్ చేసేస్తాను. చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే మనం హెచ్చు తక్కువ లేకుండా ఫస్ట్ ఒక మార్కింగ్ అయితే చేసేద్దాం. వేస్టేజ్ ఒక లైన్ తీసేసాను. నెక్స్ట్ ఒక హాఫ్ ఇంచు ఖర్చులకి ఒక లైన్ తీసేద్దాము. హాఫ్ ఇంచ్కి వేస్టేజ్ లైనింగ్ తీసేసాను. ఇప్పుడైతే ఆది బ్లౌజ్ తీసుకొని ఇక్కడ డాట్స్ దగ్గర, డాట్స్ చివర, షోల్డర్ మిడిల్లో ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని హైట్ చూసుకోండి. హైట్ ఎంత ఉంది, ఇక్కడ స్టిచెస్ దగ్గర ఒక మార్క్ చేసేయండి. ఆ మార్కింగ్ బట్టి ఒక లైన్ తీసేద్దాము. మళ్ళీ ఖర్చులకి ఒక లైను. ఓకేనా? ఇప్పుడు మనకైతే హైట్ వచ్చేసింది, బ్లౌజ్ హైట్ వచ్చేసింది. ఇప్పుడు నడుం లూజ్ ఎంత ఉందో చూద్దాము. నడుం లూజ్కి బ్లౌజ్ని ఇలా బ్యాక్ పార్ట్ ఇలాగా హోల్డ్ చేసి పట్టుకోండి. ఇలా పట్టుకొని నెక్ మిడిల్ ఇలా పట్టుకొని గట్టిగా, అంటే కొంచెం లాగినట్టు చేసి ఇలా పట్టుకొని ఇట్లా మార్క్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసేసి ఇటు సైడ్ నెక్ విడ్త్ ఇలా పట్టుకొని ఇక్కడ మార్క్ చేసేయండి. నెక్ ఎంత హైట్ ఉందో తెలుస్తుంది మీకు. ఓకేనా? నడుము వచ్చేసింది హైట్. ఇట్లా మిడిల్లో ఫ్రంట్ పార్ట్కి ఇలా హోల్డ్ చేసేసి పట్టుకోండి. ఎందుకంటే నెక్ విడ్త్ కొలుతాం. ఇప్పుడు నెక్ హైట్ వచ్చేసింది కదా మనకి. నెక్ విడ్త్ కొలవడానికి ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని ఇలా చూడండి కర్వ్ ఎలా వచ్చిందో. ఆంటీస్ వాళ్ళకి కర్వ్ అనేది మనం ఎలా పడితే అలా తీస్తే నచ్చదు. కాబట్టి వాళ్ళ బ్లౌజ్ ఎలా ఉందో అలా సేమ్ యాజ్ టీజ్గా ఇవ్వడానికి ట్రై చేద్దాము. ఇప్పుడు చూడండి, ఇక్కడికి నెక్ వచ్చేసింది. సేమ్ యాజ్ టీజ్గా కర్వ్, నెక్ కర్వ్ ఎలా ఉందో అలాగా ఒక పావించు పైకి మార్క్ చేశాను. ఎందుకంటే ఖర్చులతో కలిపి ఎగ్జాక్ట్లీ అయితే అటు సైడ్కి వస్తుంది. చూడండి, ఇక్కడ మార్కింగ్ చేశాను, కొంచెం పైకి పెట్టేశాను, అంటే పావించు ఖర్చులకి. ఇక్కడ వచ్చేసి షోల్డర్, ఆంటీ వాళ్ళది షోల్డర్ ఎంత వచ్చిందో ఇక్కడికి పాయింట్ చేశాను. ఖర్చులకి కొంచెం కలిపి అటు సైడ్కి పాయింట్ చేసేసాను. ఇప్పుడైతే చంక డౌన్ వచ్చేసేసి ఇలా పట్టుకొని స్టిచ్చింగ్ ఎక్కడుందో అక్కడికి కొంచెం పైకి, కుట్టు కన్నా కొంచెం పైకి మార్క్ చేసేసాను. ఇప్పుడైతే మనకి బ్లౌజ్తో పని లేదు. బ్లౌజ్ తీసేసేసి నెక్ కరువు చూసారు కదా, నేను ఆల్రెడీ గీసేసాను. ఎందుకంటే హై నెక్ వాళ్ళకి కర్వ్ అనేది మనం ఎలా పడితే అలా గీస్తే వాళ్ళకి నచ్చదు. సో ఇప్పుడు నెక్ ఎంత వచ్చింది, ఎన్ని ఇంచులు వచ్చిందో ఒకసారి చూస్తున్నాను. దగ్గర 2.5 ఇంచెస్ వచ్చిందండి. 2.5 ఇంచెస్ అనేది నెక్ కర్వ్ వచ్చేసింది. ఓకేనా? నెక్ హైట్ ఎంత వచ్చిందంటే 7.5 వచ్చింది. షోల్డర్ ఎంత ఉందో చూస్తాను. షోల్డర్ 3 ఇంచెస్ వచ్చేసింది ఎగ్జాక్ట్లీ. చంక డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ ఉంది. అదే 6 ఇంచెస్ ఇటు పక్క కూడా పెట్టేస్తున్నాను. ఫుల్ షోల్డర్ ఎంత వచ్చిందంటే 5.5 వచ్చింది. అదే 5.5 ఇక్కడ పెట్టేస్తున్నాను. చూడండి, చంక డౌన్ లైన్ గీయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా చెస్ట్ లూజ్ కూడా గీసేసాను. ఇప్పుడైతే నడుం లూజ్ కన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా డాట్స్ కోసం మార్క్ చేస్తున్నాను. 2 ఇంచెస్ అనేది ఖర్చుల కోసం మార్క్ చేస్తున్నాను. ఇక్కడ నడుం లూజ్లో నుంచి సగానికి మార్క్ చేస్తే డాట్స్ కోసం వస్తుంది. ఆ సగం డాట్స్ కోసం మార్క్ చేసింది అటు సైడ్ 1/2 ఇంచు, ఇటు సైడ్ 1/2 ఇంచు మార్క్ చేసేయండి. నెక్స్ట్ వచ్చి డాట్ హైట్. ఆంటీ డాట్ హైట్ ఎంత ఉందో చూస్తున్నాను. 4 ఇంచెస్ ఉంది. అంటే అదే 4 ఇంచెస్ ఇక్కడ డాట్స్కి పెట్టేస్తున్నాను. చూడండి, ఆంటీస్ వాళ్ళకి కుట్టడానికి ఎప్పుడు ట్రై చేసినా కానీ ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ ఎలా ఉందో అలాగా ఇవ్వడానికి ట్రై చేయండి. తొందరగా మెచ్చారనమాట ఓల్డేజ్ వాళ్ళు. ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అదే 1.5 ఇంచెస్ ఇటు సైడ్ కూడా తీసుకుంటున్నాను. ఆమ్ రౌండ్ స్కేల్ హెల్ప్తో ఆమ్ రౌండ్ గీసేద్దాము.
ఆమ్ రౌండ్ స్కేల్ హెల్ప్తో చంకరౌండ్ గీసేయండి. 1.5 పాయింటింగ్ ఇక్కడ, మిడిల్ 1.5 పాయింటింగ్, చెస్ట్ లైన్ 3 కలిసేలాగా ఇలాగా ఆమ్ రౌండ్ గీసేయండి. గీసేసి ఇప్పుడు నడుం లూజ్కి 1 ఇంచ్ యాడ్ చేసేస్తే 9.2 ఇంచెస్ వచ్చింది అంటే ఇది. అదే 9.2 ఇంచెస్ ఇక్కడ మార్క్ చేస్తున్నాను. 9.2 ఇంచెస్ 1 ఇంచ్ యాడ్ చేయాలి. నడుం లూజ్ కన్నా 1 ఇంచ్ యాడ్ చేయాలి. యాడ్ చేసేసి 2 ఇంచెస్ ఖర్చులు పెట్టేసేయండి. 2 ఇంచెస్ ఖర్చులు పెట్టేసేయండి. అంతేనండి బ్యాక్ పార్టింగ్ అనేది. మీకు అర్థమైంది కదా. ఇది అందులోనూ లైనింగ్ లేని పీస్ అనమాట. చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఎక్కడ అటు ఇటు అయినా కానీ మళ్ళీ మనం సర్చ్ చేసుకోలేమన్నమాట. అందుకనేసి జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ కరువు కూడా చూడండి, నేను ఎగ్జాక్ట్లీ తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడైతే మన మార్కింగ్ అనేది అయిపోయింది కదా. ఇక్కడ నడుము దగ్గర ఉబ్బెత్తకుండా డాట్ చివరి పాయింట్ నుంచి నడుము ఖర్చుల దాకా, ఖర్చులు పై ఖర్చు లైన్కి ఇట్లా లైన్ తీసుకోండి. ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేద్దాము. ఫస్ట్ అయితే ఖర్చులు కట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి నెక్ కట్ చేసేస్తున్నాను. ఓకే కదా, చూసారు కదా. ఇక్కడైతే కాట్లు పెట్టేసుకోండి. డాట్స్ దగ్గర ఒకటి, ఖర్చులకు ఒకటి. కాట్లు అయితే కంపల్సరీ పెట్టేసుకోండి. కాట్లు అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి స్టిచ్చింగ్ అప్పుడు. ఓకే కదా, మనకి బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు క్లాత్కి ఈ చివరన హ్యాండ్స్ కట్ చేద్దాము. చూడండి, ఫోర్ హోల్డింగ్స్ కూడా క్లాత్ కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి కిందకి చూసుకొని హెచ్చుతగ్గులకి ఒక పాయింట్ చేయండి. చేశాక 1 ఇంచ్ మందం, ఒక 1 ఇంచ్ మందం పైకి తిప్పేసి కుట్టడానికి మార్క్ చేయండి. మార్క్ చేశాక ఇప్పుడు చూడండి, హ్యాండ్ హైట్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడికి ఇట్లా పట్టుకోండి. ఇలా పట్టుకున్నా ఏం లేదు. చూడండి, హ్యాండ్ దగ్గర నుంచి కుట్టుకి ఇలా పాయింట్ చేసేసుకోవాలి. పాయింట్ చేసేసి ఆ పాయింటింగ్ బట్టి ఒక లైన్ గీసేయండి. పైకి ఒక 1/2 ఇంచ్ మందం ఖర్చులకి మళ్ళీ ఒక లైన్ గీయండి. ఓకే కదా. ఇప్పుడైతే చూడండి, హ్యాండ్ ఎలా ఉందో అలాగా సేమ్ ప్లేస్ చేయండి. ఇక్కడ ఖర్చుల లైన్ కాకుండా పై లైన్కి కింద లైన్ కాకుండా పై లైన్ హ్యాండ్ పెట్టేసేయండి. హ్యాండ్ పెట్టేసేసి ఇలా చూడండి, ఆమ్ రౌండ్ ఫస్ట్ అయితే హ్యాండ్ లూజ్ ఇక్కడ పెట్టేస్తున్నాను. హ్యాండ్ లూజ్ ఇక్కడ పెట్టేసేసి ఆమ్ రౌండ్ స్టిచ్ ఎక్కడుందో అక్కడికన్నా కొంచెం పైకి మార్క్ చేయండి. ఆమ్ రౌండ్ కుట్టు కన్నా కొంచెం పైకి మార్క్ చేయండి. మార్క్ చేసేసి ఇప్పుడైతే ఒకసారి టేప్ తీసుకొని కొలవండి. ఎక్కడికి వచ్చింది? 3.5 ఇంచెస్ వచ్చింది ఫ్రెండ్స్. ఖర్చులతో కాకుండానే 3.5 వచ్చింది. అదే 3.5 ఇంచెస్ పెట్టేస్తున్నాను. పెట్టేసేసి ఇలాగ ఒక లైన్ గీసేయండి. లైన్ గీసేసి ఇప్పుడు ఆమ్ రౌండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేద్దాం. ఆమ్ రౌండ్ లూజ్ ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ని చెక్ చేయాలి. ఇట్లా బ్యాక్ పార్ట్కి పట్టుకొని ఇలా చూడండి, ఇక్కడ ఆల్రెడీ కుట్లు ఉన్నాయి కదా, ఆ కుట్ల దగ్గర నుంచి మిడిల్లోకి, కుట్ల దగ్గర నుంచి ఈ చివరి స్టిచ్ ఉంది కదా, ఈ చివరి స్టిచ్ నుంచి ఈ ఖర్చులతో సహా పట్టుకొని చూడండి, 8 ఇంచెస్ వచ్చింది. 8 ఇంచెస్ వచ్చింది. మ్యాక్సిమం నడుం లూజ్ ఎంత వస్తుందో అంతే వస్తుంది. హ్యాండ్ ఆమ్ రౌండ్ కూడా అదే 8 ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసేయండి. 8 ఇంచెస్ ఇక్కడికి మార్క్ చేసేయండి. మార్క్ చేసేసి ఇట్లా 2 ఇంచెస్ ఖర్చులకి, ఒక 2 ఇంచెస్ ఖర్చులకి పాయింట్ చేసేయండి. ఇక్కడైతే మనకి అతుకులు పడతాయి, అవి తర్వాత చూసుకుందాము. ఇప్పుడైతే చూడండి, హ్యాండ్ లూజ్కి వచ్చేసేసి
ఇక్కడ పర్టికులర్గా మన పద్ధతిలో చూడండి, ఈ మన పద్ధతిలో మీరు కనుక ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ మీదే. 1 ఇంచ్ వదిలేసేసి ఆమ్ రౌండ్ పాయింట్ చేసాం కదా, ఆ పాయింట్ నుంచి 1 ఇంచ్కి ఇలా లైన్ గీయండి. ఇలా లైన్ గీసేసి ఆమ్ రౌండ్ లూజ్ నుంచి బ్లౌజ్ చివరికి 8 ఇంచెస్ పెట్టాం కదా, ఆ 8 ఇంచెస్కి ఇలా పట్టుకొని దాన్ని సగానికి చేయండి. ఇక్కడ ఒక లైన్ మీద ఒక పాయింట్ తీసేయండి. ఇప్పుడు మనం లైన్ గీసాం కదా, ఆ లైన్ మీద పాయింట్ తీసేయండి. ఆ పాయింట్ నుంచి మళ్ళీ ఇలా పట్టుకొని సగానికి మార్క్ చేయండి. మళ్ళీ సగానికి మళ్ళీ ఒక పాయింట్ గీసేయండి. ఈ పాయింటింగ్స్ ఎందుకు అంటే మిడిల్ పాయింట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లోతు తీయడానికి, ఈ పాయింటింగ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కరువు తీయడానికి. ఇప్పుడు ఈ 1 ఇంచ్ పాయింట్ని ఈ బ్యాక్ పార్ట్ కరువు పాయింట్ అని చెప్పాను కదా, ఆ రెండు కలుపుతూ కరువు స్కేల్తో ఇలా ప్లేస్ చేయండి. కరువు స్కేల్తో ఇలా ప్లేస్ చేసేసి ఇలా కరువు గీసేయండి. ఇలా కరువు గీసేసి ఇప్పుడు ఆమ్ రౌండ్ స్కేల్ని ఇలా తిప్పండి. ఇలా తిప్పేసేసి ఆమ్ రౌండ్ స్కేల్ని ఇలా తిప్పేసేసి ఇప్పుడు ఇటు కరువు తీయండి. ఇలా కరువు తీసేయండి. ఓకే కదా, ఇలా కరువు తీసేయాలి. నెక్స్ట్ వచ్చేసేసి ఫ్రంట్ పార్ట్ లోతు తీయాలి. ఫ్రంట్ పార్ట్ లోతు తీయాలంటే ఇట్లా 1/2 ఇంచు కిందికి, బ్యాక్ కరువు నుంచి 1/2 ఇంచు, మనం గీసిన లైన్ మీద కాదు, బ్యాక్ పార్ట్ పైన కరువు ఉంది కదా, ఆ కరువు నుంచి కిందికి 1/2 ఇంచు పాయింట్ చేసేసి ఇలా కరువు గీసేయండి. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ స్కేల్ని తిప్పేసేసి ఇందాక ఎలా అయితే ప్లేస్ చేసామో స్కేలు అలా ప్లేస్ చేసేసి యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ కరువు గీసేయండి. ఓకే కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా కరువు వచ్చేసింది, హ్యాండ్లతో కూడా వచ్చేసింది. ఇప్పుడైతే మార్క్ చేసుకునే విధంగా కట్ చేసేద్దాం. ఓకేనా, మార్క్ చేసుకునే విధంగా ఇలా కట్ చేసేసుకోవాలి. ఖర్చులు అయితే ఒక ఘాట్ పెట్టేసుకోండి. ఇప్పుడు మనం హ్యాండ్ బ్యాక్ పార్ట్ కరువు కట్ చేసేసాక బ్లౌజ్ పీస్ని 2 హోల్డింగ్స్గా ఓపెన్ చేయండి. 2 హోల్డింగ్స్గా ఓపెన్ చేసి ఇలా చూడండి, 2 హోల్డింగ్స్గా ఓపెన్ చేసేసాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కరువు తీయాలి. ఫ్రంట్ పార్ట్ కరువు తీయాలి. చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్ కరువు అనమాట. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కరువు తీసాం కదా, F1 రాసుకుంటున్నాను నాకు గుర్తుండడం కోసం. ఇది ఫ్రంట్ పార్ట్ 1. ఓకే కదా, మనకి హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది పర్ఫెక్ట్గా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూద్దాము. ఫ్రంట్ పార్ట్ కటింగ్ వచ్చేసి ఇలా చూడండి, హ్యాండ్ కరువు మన లెఫ్ట్ సైడ్కి రావాలి, ఫోల్డింగ్స్ అనేవి మనకు ఆపోజిట్లో ఉండాలి, ఓపెనింగ్స్ అనేవి మనకి వెళ్ళి ఉండాలి. ఓకే కదా, ఓపెనింగ్స్ అనేవి మనకి వెళ్ళి ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇలా ఓపెనింగ్స్ ఉన్న వాటికి బ్యాక్ పార్ట్ తీసుకోండి. బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా ప్లేస్ చేయండి. చూసుకోండి బ్యాక్ ఫ్రంట్ కరెక్ట్గా ఉందో లేదో, ప్లేస్ చేసిన కరెక్ట్గా చూసుకోండి. బ్యాక్ సైడ్ క్లాత్ ఉందో లేదో, ఇది అసలే మెయిన్ క్లాత్, ఇంకా లైనింగ్ కూడా కాదు. అయినా సరే షోల్డర్స్ దగ్గర పోతే మాత్రం ఇంకా మనం ఏం చేయలేము. కాబట్టి బ్యాక్ పార్ట్ తీసుకొని ఇప్పుడు ఎల్ స్కేల్ హెల్ప్తో బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా సేమ్ యాజ్ టీజ్గా ఇక్కడ మార్కింగ్ చేద్దాము. సేమ్ యాజ్ టీజ్గా లైన్ గీసేటప్పుడు ఫ్రంట్ నెక్కి హైట్ గీయండి. చూడండి కర్వ్ ఎలా ఉందో అలా సేమ్ యాజ్ టీజ్గా గీసేసి ఇక్కడ ఖర్చులు పాయింట్ కూడా గీసేసి అంటే వాళ్ళ బ్లౌజులు కదా అని ఈజీగా తీసేయకండి, వాళ్ళు చాలా వంకలు పెట్టేస్తారు, జాగ్రత్త. ఓకే కదా, బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా సేమ్ యాజ్ టీజ్గా గీసేసాం డ్రాయింగ్. ఇక్కడ చంక పాయింట్ని ఇలా పట్టుకొని ఇలా పాయింటింగ్ చేయండి. చంక పాయింటింగ్కి రన్నర్ ఉంటే రన్నర్తో ప్లేస్ చేసేయండి. ఇప్పుడైతే చంక పాయింట్ కలుపుతూ చంక డౌన్ లైన్స్ గీసేద్దాము. చంక డౌన్ లైన్లు గీసేద్దాము. ఇలా గీసేసి ఇందాక చంక డౌన్ వచ్చేసి 1.5 ఇంచ్ తీసుకున్నాం కదా,
బ్యాక్ పార్ట్కి 1.5 ఇంచ్ తీసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్కి 1 ఇంచ్ తీసుకోండి, అంటే 1/2 ఇంచ్ తగ్గించినట్టు. ఇప్పుడు ఈ 1 ఇంచ్ కలుపుతూ కరువు గీసేయండి. ఫ్రంట్ లోతు తీయడం అన్నమాట ఇది. ఫ్రంట్ పార్ట్ లోతు అయిపోయింది. ఇప్పుడు వచ్చేసేసి బ్లౌజ్ తీసుకోండి, ఆది బ్లౌజ్ తీసుకొని ఉక్స్ పట్టీకి వెళ్ళి నుంచే కొలవాలి, ఏది కొలవాలైనా ఉక్స్ పట్టీ పట్టుకొని ఇక్కడ ఖర్చులు ఉన్నాయి కదా, ఈ ఖర్చులు మినాయించి, అంటే కుట్లు కొంచెం కిందికి రావాలి, ఖర్చులతో సహా పట్టుకొని ఇలాగ నెక్ ఎలా ఉందో అలాగా సేమ్ ప్లేస్ చేసేసి అలానే మార్క్ చేసేయండి. మీకు వీలైతే కరువు కూడా సేమ్ యాజ్ టీజ్గా మార్కింగ్ బట్టి గీసేయండి. ఓకే కదా, ఇంతే. ఇప్పుడు నెక్ కరువు కూడా వచ్చేసింది. ఓకేనా, ఒకసారి చూద్దాము ఎంత హైట్ వచ్చిందో. 6 ఇంచెస్ వచ్చిందనమాట నెక్. ఇప్పుడు మనకి నెక్ అయిపోయింది, చంక లోతు అయిపోయింది. బ్లౌజ్ హైట్ చూద్దాం. ఇప్పుడు బ్లౌజ్ హైట్ వచ్చేసేసి సేమ్ ఇందాకట్లానే ఉక్స్ పట్టీలు పట్టుకొని ఇలా చూడండి, డాట్ ఎక్కడుందో చూడండి, డాట్ పాయింట్ పట్టుకొని ఇక్కడ షోల్డర్ మిడిల్లో పట్టుకోండి. డాట్ పాయింట్ షోల్డర్ మిడిల్లో పట్టుకొని ఒక 1/2 ఇంచు కొంచెం కిందికి వదిలేసేసి ఖర్చులకి ఇక్కడికి లాగకుండా ఇలా పెట్టేసేసి చూడండి, ఇక్కడికి పాయింట్ చేయండి. ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి పాయింట్ చేసేసి ఆ పాయింటింగ్ బట్టి ఒక లైన్ గీసేయండి స్ట్రైట్గా. ఇలాగా స్ట్రైట్గా ఒక లైన్ గీసేయండి. మనకి బ్లౌజ్ హైట్ వచ్చేసింది. ఇప్పుడు స్ట్రైట్గా లేదు, ఎల్ స్కేల్ హెల్ప్తో అయితే మీకు స్ట్రైట్ లైన్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే కదా, మనకి బ్లౌజ్ హైట్ వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి కాజాపట్టి హైట్ చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే ముందు హైట్లు చూసేద్దాం అన్నీ. ఉక్స్ పట్టి కాజాపట్టి హైట్ వచ్చేసి ఇలా ఉక్స్ పట్టి పట్టుకొని 4వ ఉక్స్కి ఇక్కడ ప్లేస్ చేసి పాయింట్ చేసేయండి. 4వ ఉక్స్కి పాయింట్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసేసి షేప్ బెల్ట్ హైట్, సైడ్ జాయింటింగ్ సైడ్ హైట్ అనమాట. ఇట్లా స్టిచ్చెస్ దగ్గరికి ఇలా పట్టుకొని షేప్ బెల్ట్ ఎక్కడికి ఉందో అక్కడికి పాయింట్ చేసేయండి. షేప్ బెల్ట్ దగ్గరికి పాయింట్ చేసేయండి. ఇప్పుడైతే మనకు ఉక్స్ పట్టి కాజాపట్టి హైట్ వచ్చేసింది, బ్లౌజ్ హైట్ వచ్చేసింది, షేప్ బెల్ట్ హైట్ వచ్చేసింది. ఇప్పుడు వచ్చి డాట్ ఎన్ని ఇంచులు తీసుకోవాలో చూద్దాము. ఉక్స్ పట్టి పట్టుకోండి. ఉక్స్ పట్టి పట్టుకొని ఈ డాట్ పాయింట్ ఉంది కదా, ఈ డాట్ పాయింట్ నుంచి ఉక్స్ పట్టికి ఎన్ని ఇంచులు ఉంది చూడండి. 2.5 ఇంచెస్ వచ్చింది. నా మెథడ్లో అయితే అది ఎన్ని ఇంచులు వచ్చిందో అన్నీ అవే పాయింటింగ్ చేసేస్తాను. చూడండి, ఇక్కడికి 2.5 పెట్టేశాను. మళ్ళీ అదే 2.5 ఇంచెస్ ఇక్కడికి పాయింట్ చేసేసి దానికి సగానికి చేయండి. టేప్ని సగానికి చేసేసి మళ్ళీ పాయింట్ చేసేయండి. పాయింట్ చేసేసి మళ్ళీ హైట్ కూడా 2.5 ఇంచెస్ పెట్టేయండి. పర్ఫెక్ట్గా సక్సెస్ అవుతారండి, మీరు ఏం దిగులు పడక్కర్లేదు. అదే 2.5 హైట్ పెట్టేసేసి ఇప్పుడు మార్కింగ్ బట్టి ఇట్లా మెయిన్ డాట్కి హైట్ పెట్టేసేసి మెయిన్ డాట్ గీసేయండి. ఓకే కదా, మెయిన్ డాట్ వచ్చేసింది. మెయిన్ డాట్కి ఈ చివరి నుంచి ఉక్స్ పట్టి హైట్కి ఇలాగా లైన్ గీసేయండి. మళ్ళీ మెయిన్ డాట్ ఆ చివరి నుంచి షేప్ బెల్ట్ హైట్ గీసేయండి. ఓకే కదా, మనకి హైట్ అండ్ మెయిన్ డాట్ వచ్చేసింది. ఇంకా ఉక్స్ పట్టి కాజాపట్టి డాట్ చంక డాట్ అనేది నేను కటింగ్ అయిపోయాక చూపిస్తాను. ఇప్పుడైతే ఇలా కట్ చేసేయండి. మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా యాస్టీస్గా కట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది అయిపోయింది కదా. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజాపట్టికి వెళ్ళి డాట్ ఎలా తీయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఒక 1/2 ఇంచు పైనుంచి ఒక 1/2 ఇంచు వదిలేయండి. పైనుంచి 1/2 ఇంచు వదిలేసిన 1/2 ఇంచు నుంచి టేప్ పట్టుకొని ఇక్కడ కిందికి ఇలా పట్టుకొని టేప్ని సగానికి చేయండి. టేప్ని సగానికి చేసేస్తే ఇక్కడికి వచ్చేసింది. ఇంకా ఇక్కడ నుంచి ఏ సైజ్ బ్లౌజ్ వాళ్ళకైనా 2.5 ఇంచెస్ అనేది సరిపోతుంది ఫ్రంట్ డాట్. ఇంక ఇక్కడ ఒక పాదం మందం ఇలా కుట్టేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి చంక డాట్ ఎలా తీయాలంటే షోల్డర్స్ దగ్గర నుంచి సైడ్ జాయింటింగ్స్కి ఇలా పట్టుకోండి.
ఇలా హోల్డ్ చేసేసి ఇలా ఒక కాట్ పెట్టేసేయండి. ఇక్కడ ఒకసారి గీక్నెట్ చేసి ఇక్కడ ఒక కాట్ పెట్టేసేయండి. కాట్ పెట్టేసేసి ఇప్పుడైతే చంక మిడిల్ కాట్ పెట్టేసాం కదా, ఇది చంక మిడిల్ కాట్. ఈ కాట్ దగ్గర నుంచి ఈ మెయిన్ డాట్ చివర ఉంది కదా, ఈ మెయిన్ డాట్ చివరికి ఇలా స్కేల్ ప్లేస్ చేయండి. ఈ మెయిన్ డాట్ చివరి నుంచి చంక ఘాట్కి ఇలా ప్లేస్ చేసేసి ఒక స్ట్రైట్ లైన్ గీసేయండి. ఇలా గీసేసేసి మెయిన్ డాట్ నుంచి పైకి 1.5 ఇంచెస్ పైకి ఇలా హైట్ ఇలా కొట్టేసేయండి. ఇలా పాయింట్ చేసేయండి. అలా పాయింట్ చేసేస్తే మనకి చంక డాట్ కూడా వచ్చేసింది. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో చంక డాట్ కూడా. అంతేనండి, డాట్స్ పెట్టడం పెద్ద బ్రహ్మ విద్యం కాదు. డాట్స్లోనే ఉంటుంది, మెయిన్ డాట్లో ఉంటుంది అసలు కథ అంతా. సో మెయిన్ డాట్ కూడా నేను ఎంతో ఈజీగా చెప్పేశాను. ఏ సైజు వరకు అయినా సరే వాళ్ళ బ్లౌజ్ మెజర్మెంట్తో పెట్టేసేయచ్చు. ఒకవేళ ఒంటి మీద ఆదిస్తే కనుక పెద్ద బ్లౌజ్ అయితే 3 ఇంచెస్ పెట్టండి, చిన్న బ్లౌజెస్ అయితే 2.5 ఇంచెస్ పెట్టేయండి. నేను చెప్పినట్టే 2.5 ఇంచెస్ 3 ఇంచెస్ అయినా కానీ అన్నీ అవే పెట్టేసేయండి మెజర్మెంట్స్. ఓకే కదా, ఇట్లయితే కాట్లు పెట్టేసుకోండి. మీకు స్టిచ్చింగ్ అప్పుడు చాలా యూస్ఫుల్ అవుతాయి. కాట్లు మర్చిపోవద్దు, స్టిచ్చింగ్ అప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే, మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అయిపోయింది. ఇప్పుడైతే షేప్ బెల్ట్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి. షేప్ బెల్ట్ కూడా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో తీసుకుంటేనే సైడ్ జాయింటింగ్స్ అప్పుడు మనకి ఇబ్బంది ఉండదు. ఓకేనా, ఇప్పుడైతే షేప్ బెల్ట్ కోసం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేయండి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేయండి. ఇలా ప్లేస్ చేసేసి ఇలా ప్లేస్ చేసేసేయండి. ఇలా ప్లేస్ చేసేసి ఇది చూడండి, ఇవైతే సమానంగా ఉండాలి, ఇటు సైడ్ అయితే సమానంగా రాదు. నెక్స్ట్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ వదిలేయండి పైకి. 1/2 ఇంచ్ పైకి పట్టుకోండి క్లాత్ కన్నా. ఇక్కడ కిందికి ఎన్ని ఇంచెస్ వచ్చిందో చూడండి. 3 ఇంచెస్ వచ్చింది మనకి. 3 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ 3 ఇంచెస్ వచ్చిందంటే దానికి 1/2 ఇంచ్ కలిపేసి ఇక్కడ 3.5 ఇంచ్ పెట్టండి. ఇక్కడ 3 ఇంచెస్ వచ్చిందంటే 1/2 ఇంచ్ మైనస్ చేసి 2.5 మధ్యలో పెట్టండి. అర్థమవుతుంది కదా మీకు? కావాలంటే కొంచుకోండి. అసలైతే ఇక్కడ సైడ్ జాయింటింగ్స్ అయితే ఖచ్చితంగా 3 ఇంచెస్ వస్తుంది మ్యాక్సిమం. ఒకవేళ అటు ఇటు అయినా కానీ ఎన్ని ఇంచెస్ వస్తుందో అన్ని ఇంచెస్కి 1/2 ఇంచ్ ప్లస్ చేసి ఉక్స్ పట్టి కజా పట్టి పెట్టండి. 1/2 ఇంచ్ మైనస్ చేసి మిడిల్లో పెట్టేసేయండి. అంతేనండి షేప్ బెల్ట్ అనేది. ఇప్పుడైతే షేప్ బెల్ట్ కోసం మిగిలిన పీస్లో షేప్ బెల్ట్ కట్ చేసేద్దాం. మార్కింగ్స్ అయితే యాజ్ ఇట్ ఈజ్ మనం ఇప్పుడు ఎలా పెట్టామో అలానే మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్స్కి అయితే పాయింటింగ్స్ అనేది ఎలా పెట్టాలో మీకు అర్థమైంది కదా. ఇలా ఒక లైన్ గీసేద్దాము. లైన్ గీసేసేసి ఇక్కడ ఉక్స్ పట్టి కజా పట్టి కోసం 3.5 ఇంచెస్, మిడిల్లో 2.5 ఇంచెస్, ఈ చివర 3 ఇంచెస్. బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత విడ్త్ తీసుకోవాలి షేప్ బెల్ట్కి. మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే ఇలా బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత తీసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ 3 ఇంచెస్ ఖర్చులతో కలిపే పెట్టాను. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఆ ఖర్చులకి మళ్ళీ తీయాలనేమి డౌట్ అవసరం లేదు. ఇప్పుడైతే షేప్ బెల్ట్కి కరువు స్కేల్ యూజ్ చేసి నేను కరువు గీస్తాను. ఇలా కరువు స్కేల్ యూజ్ చేస్తూ కరువు గీస్తే మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది మీకు షేప్ బెల్ట్ కూడా. ఏ బాధ లేకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే కదా. మనకి షేప్ బెల్ట్ మెజర్మెంట్ కూడా అయిపోయింది. యాజ్ ఇట్ ఈస్గా మెజర్మెంట్ చేసినట్టు కట్ చేసేద్దాం. ఓకే, షేప్ బెల్ట్ కూడా మనకి వచ్చేసింది. ఇప్పుడు నడుం పట్టి తీద్దాము. నడుం పట్టి ఒకటి ఎక్కడైనా స్ట్రైట్ పీస్ చూసుకొని తీసేద్దాము. నడు పట్టి వచ్చేస్తుంది. ఇక షేప్ బెల్ట్ తీస్తే ఇక 2 లైన్స్ తీస్తే నడుం పట్టి వచ్చేస్తుంది. హ్యాండ్స్ అతుకులు పడతాయి. ఉక్స్ పట్టి కళ్ళ పట్టికి అది పెట్టేద్దాము. హ్యాండ్స్ అతుకులు పడతాయి. షేప్ బెల్ట్ అయితే నెక్స్ట్ చూస్తాను నేను. ఇప్పుడైతే నడుం పట్టి తీస్తున్నాను. నడుం పట్టికి కూడా బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత తీసుకోవాలి.
కాబట్టి బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత చూసుకొని నడుము పట్టి క్లాత్ కట్ చేసుకుంటున్నాను. ఏమైనా క్లాత్ మిగిలితే ఇంకో షేప్ బెల్ట్ తీద్దాము స్టిచ్చింగ్ అప్పుడు. ఓకేనా. ఇది మెయిన్ క్లాత్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి కట్ చేసుకోవాలండి. ఎలా పడితే అలా కట్ చేయొద్దు. ఇప్పుడైతే మనకైతే కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం టైలరింగ్ మిషన్ మీదకి వెళ్ళిపోదాం. స్టిచ్చింగ్ కూడా చూపించేస్తాను ఇదే వీడియోలో, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇప్పుడైతే స్టిచ్చింగ్కి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే స్టిచ్చింగ్ వీడియో చూద్దామండి. ఇలా చూడండి, ఇప్పుడే కట్ చేసాం కదా మనం. కట్ చేసిన పీసెస్ అన్నీ పక్కన పెట్టేసేసి ఇప్పుడైతే నడుము పట్టి తయారు చేస్తున్నాను. ఫస్ట్ నడుము పట్టికి టాప్ స్టిచ్ కూడా వేయండి. నెక్స్ట్ ఇంకో పీస్ జాయిన్ చేస్తున్నాను. 2 పీసెస్ సరిపోదు కాబట్టి ఇంకో పీస్ కూడా జాయిన్ చేస్తున్నాను. చూడండి, ఖర్చులు 2 పీసెస్ పెట్టాం కాబట్టి 2 ఒక పెక్క వచ్చేటట్టు చూడండి. ఓకేనా. ఇప్పుడు దాకా అయితే మనం ఎప్పుడైనా సరే కోరస్ని కుట్టుకుంటూ వచ్చేసాము కాబట్టి మనకి ఏ కొలత లేదు. ఇప్పుడైతే దీనికి కోరస్ లేదు కాబట్టి ఒక సైడ్ జాయిన్ చేయండి. ఇట్లా చిన్న మడత పెట్టుకుంటూ కుట్టండి. ఇప్పుడైతే నడుము పట్టి కోరస్ అనేది రెడీ అయిపోయింది. నడుము పట్టి రెడీ అయిపోయింది. బ్యాక్ పార్ట్ తీసుకోండి. బ్యాక్ పార్ట్ తీసుకొని ఎలా అయితే డాట్స్ కోసం పాయింటింగ్ చేసామో అదే పాయింటింగ్ బ్యాక్ సైడ్ కూడా పెట్టండి. ఓకే కదా. ఆ పాయింటింగ్ బట్టి కాట్లు పెట్టుకున్నాం కదా, ఆ కాట్లు పెట్టి ఇలాగా స్ట్రైట్గా ఇదే అటు సైడ్ ఫ్రంట్, ఇటు సైడ్ బ్యాక్. ఫ్రెండ్స్, మెయిన్ క్లాత్ కాబట్టి ఫ్రంట్ ఏదో బ్యాక్ ఏదో పర్టికులర్గా ఎగ్జాక్ట్లీ చూడాలి, లేకపోతే మీరైతే బోల్తా పడిపోతారు. ఇక్కడికి ఉంది. మనమైతే నార్మల్గా అయితే ఎల్లో లైన్కి పెట్టేస్తాం కదా, ఇది అలా కాదు. ఎందుకంటే కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు ఎలా ఉంటే అలా పెట్టేసేయాలి. డబల్ పాదం అన్న అయితే 1/2 ఇంచ్ అనమాట. ఇది చూడండి, మనం ఎప్పుడైనా ఎల్లో లైన్కి పెడతాము. ఇదేమో ఇక్కడికి వచ్చేసింది. ఎండింగ్ రఫ్ ఇచ్చేయండి. ఎండింగ్ అయితే రఫ్ ఇచ్చేయండి. ఇప్పుడు సేమ్ యాస్టీస్గా ఇటు సైడ్ కూడా, ఇటు సైడ్ ఎటు సైడ్కి వచ్చిందో సేమ్ యాస్టీస్గా అటు సైడ్కి రావాలి. ఆంటీ వాళ్ళ బ్లౌజులు అంటేనే నాకు చాలా భయం. ఎందుకంటే ఖచ్చితంగా పెట్టేస్తారు డౌట్స్ అనేది. మనం ఎంత మంచి కుట్టినా కానీ మెచ్చరు, అందుకని జాగ్రత్తగా కుట్టుకోవాలి. ఇప్పుడైతే చూడండి, కోరస్ కుట్టాం కదా మనం. ఖర్చులు పైకి వచ్చేలాగా, కోరస్ ఇటు సైడ్ పైకి వచ్చేలాగా నడుము పట్టి జాయిన్ చేసేయండి. ఒక పాదం మనం ఖర్చుతో పెట్టండి. ఎక్స్ట్రా పీస్ అనేది ఇలా కట్ చేసేసి ఇప్పుడు టాప్ స్టిచ్ ఇచ్చేయండి. టాప్ స్టిచ్ ఎప్పుడైనా సరే నడుము పట్టి మీద పడాలి, మెయిన్ క్లాత్ మీద పడకూడదు. ఓకేనా. మనకి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఒకసారి ఇది హోల్డ్ చేసేసి లూజ్ కుట్ పెట్టేద్దాం. లూజ్ కుట్ పెట్టేసండి. ఓకేనా. లూజ్ కుట్ని మళ్ళీ చేంజ్ చేసేయండి మంచి కుట్టుకి. బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. ఫ్రంట్ పార్ట్ తీసుకొని చూడండి, డాట్స్ మార్కింగ్ అనేది ఫ్రంట్ సైడ్ ఉంది కాబట్టి చూడండి, క్లాత్
ఎటు మరలా అనేది కరెక్ట్గా చూసుకోండి. రాంగ్ సైడ్ ఎటు, కరెక్ట్ సైడ్ ఎటు అనేది కరెక్ట్గా చూడండి. ఓకేనా? నేనైతే పాయింటింగ్స్ మళ్ళీ పెట్టుకుంటున్నాను బ్యాక్ సైడ్కి. ఓకేనా? ఇది మెయిన్ క్లాత్ కాబట్టి ఖచ్చితంగా ఎటు మంచి క్లాత్ ఎటు మంచి కాదో చూసుకోండి. కానీ లైనింగ్ లేని బ్లౌజ్ చాలా ఈజీగా కుట్టేయచ్చు. ఇప్పుడు చూడండి, ఇటు సైడ్ కూడా అంటే మంచి ఎటు చెడెట్టు చూసుకొని, ఇప్పుడు మనకి డాట్స్ పెట్టేసాను కదా నేను, ఆ డాట్ పాయింటింగ్ మళ్ళీ ఇటు సైడ్కి పెట్టేసుకుంటున్నాను. ఈ చంక పాయింట్ డాట్, ఇదేమో ఎక్స్ పట్టి డాట్ పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి కాట్లు పెట్టుకున్నాం కదా మనం, అదే గుర్తుందిగా పాయింటింగ్ చేయండి. పాదం కింద పెట్టేసేసి ఇక్కడ కోన్ షేప్ రావాలి ఒకసారి. మెయిన్ డాట్ అయితే కోన్ షేప్ రావాలి. నెక్స్ట్ ఈ డాట్ చంక డాట్ వేస్తున్నాను. ఒక పాదం మందం ఖర్చుతో పెట్టేస్తే సరిపోతుంది చంక డాట్. నెక్స్ట్ ఉక్స్పట్టి కథపట్టి డాటు, ఇది కూడా అంతే, పాదం మందం ఖర్చుతో పెట్టేస్తే సరిపోతుంది. ఎండింగ్ రఫ్ తీయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు చూడండి, ఇట్లా ఎదురు బదురు పెట్టుకొని చూడండి, మనం కట్టు కుట్టామో లేదో తెలుస్తుంది. ఇప్పుడు షేప్ బెల్ట్ రెడీ చేద్దాము. షేప్ బెల్ట్ కోసం నేను ఇక్కడ ఎక్స్ట్రా పీస్ వేరే క్లాత్ తీసుకున్నాను. ఎగ్జాక్ట్లీ క్లాత్ అయితే నా దగ్గర లేదు, నా దగ్గర ఉన్నది నేను తీసుకున్నాను. ఓకేనా? ఇది ఫ్రంట్ పార్ట్కి ఇటు సైడ్ మెయిన్ క్లాత్. మనం ఫస్ట్ మెయిన్ క్లాత్ చూసుకోవాలి కదా. ఇలా పెట్టేసేసి దానికి ఇది, దీనికి ఇది ఇలా ప్లేస్ చేసేయండి. ఇక్కడ కుట్లు ఉన్నాయి కదా, ఈ ఖర్చులు అనేవి పైకి వచ్చేలా చూడండి. ఇప్పుడైతే నేను ఉక్స్పట్టి కజపట్టి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఉక్స్పట్టి కజపట్టి నుంచి స్టార్ట్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడైతే ఉక్స్పట్టి కజపట్టి నుంచి స్టార్ట్ చేశాను కదా. ఇప్పుడు ఒకసారి టాప్ స్టిచ్ ఇచ్చుకుందాము. ఇది లైనింగ్కి వెళ్ళి పడాలి, మెయిన్ క్లాత్ మీద పడకూడదు. ఓకేనా? ఇప్పుడు ఇలా హోల్డ్ చేసుకోను, ఇలా మెయిన్ క్లాత్ ఎగ్జాక్ట్లీ హోల్డ్ చేసుకొని, మెయిన్ క్లాతే మనం పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తీసుకున్నాము కాబట్టి మెయిన్ క్లాత్ ఎడ్జెస్ కుట్టుకుంటూ వెళ్ళిపోండి. మనం పర్ఫెక్ట్ మెజర్మెంట్ ఏది తీసుకుంటే దానికి ఎడ్జెసే కుట్టుకోవాలి. ఎప్పుడైనా లైనింగ్ తీసుకుంటాము, కానీ ఇది మెయిన్ క్లాత్ కాబట్టి మెయిన్ క్లాత్ ఎడ్జెస్ కుట్టాలి. మనకి మిషన్ సౌండ్ బట్టే మనకి కుట్టు వస్తుందో లేదో తెలిసిపోతుంది. ఒక్కొక్కసారి కుట్టు రాకపోతే చెక్ చేసుకోండి. మొత్తం లైవ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను మీకు. నేను ఎక్కడ కెమెరా ఆఫ్ చేయకుండా లైవ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, మీకు కూడా ఎగ్జాక్ట్లీ వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడైతే ఒకటి తయారైపోయింది. ఇందాక మనం ఏం చేసాము, షేప్ బెల్ట్ ఉక్స్పట్టి కజపట్టి నుంచి స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఏం చేయాలి, సైడ్ జాయింటింగ్ స్కిల్ నుంచి స్టార్ట్ చేయాలి. ఓకేనా? సైడ్ జాయింటింగ్ స్కిల్ నుంచి స్టార్ట్ చేయాలి. పదమందం ఖర్చు మాత్రం మర్చిపోవద్దు.
ఇప్పుడైతే మళ్ళీ టాప్ స్టిచ్ ఇచ్చేయండి. టాప్ స్టిచ్ అనేది లైనింగ్ మీద పడాలి. ఓకేనా, టాప్ స్టిచ్చింగ్ లైనింగ్ మీద పడ్డది కదా. ఇప్పుడు ఒకసారి ఇలా పెట్టుకొని చూసుకోండి, బిగినర్స్ అయితే ఖచ్చితంగా చూసుకోండి. ఓకేనా, ఇప్పుడైతే మళ్ళీ ఇలా హోల్డ్ చేసేసి మెయిన్ క్లాతే మనకి కరెక్ట్ మెజర్మెంట్ కాబట్టి మెయిన్ క్లాత్ని స్టిచ్ చేయాలి. ఓకేనా, ఇది కింద తీసి తిప్పండి. ఇప్పుడైతే మనకి షేప్ బెల్ట్ రెడీ అయిపోయింది. చుట్టూ ఎడ్జెస్ అనేది కట్ చేయండి. మనం ఏ మెజర్మెంట్తో అయితే కరెక్ట్గా ఏ క్లాత్ అయితే కట్ చేస్తామో అదే క్లాత్ని ఎగ్జాక్ట్లీ చూసుకోవాలి. ఇప్పుడు మనకి మెయిన్ క్లాతే కరెక్ట్ మెజర్మెంట్ కాబట్టి మెయిన్ క్లాత్ ఎలా ఉందో అలాగే సేమ్ యాజ్ కట్ చేసేయండి. ఫ్రెండ్స్, ఇంత కష్టపడి వీడియో కెమెరాలు అన్నీ పెట్టుకుంటూ వీడియోస్ తీసి మరీ చూపిస్తున్నాను. లైవ్ వీడియో చూపిస్తున్నాను. ఎక్కడ తిమ్మిని బమ్మిని లేదు. మీకు ఏమీ తప్పులుగా నేను టైలరింగ్ నేర్పించట్లేదు. ఎగ్జాక్ట్లీ నేర్పిస్తున్నాను. ఈజీ మెథడ్లో నేర్పిస్తున్నాను. కాబట్టి నాకు చిన్న లైక్ ఇస్తే చాలు. మీరు చేసే పెద్ద హెల్ప్ అదే. నాకు చిన్న లైక్ ఇచ్చేయండి. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టుకోండి. రెండు కూడా ఇలా పెట్టుకొని దేనికి ఏ షేప్ బెల్ట్ సెట్ అవుతుందో చూసుకొని ఇలా కుట్టేసేయండి. చూడండి, స్టార్టింగ్ రఫ్ చేయండి. డైరెక్ట్ మెయిన్ క్లాత్ కాబట్టి ఖర్చు కొంచెం ఎక్కువనే పెట్టుకోండి. చూసారా, మిషన్ సౌండ్ బట్టి నాకు మిషన్ కుట్టు రావట్లేదు తెలుసుకోవాలి. టైలర్స్ అనేది చాలా షార్ట్గా ఉండాలి. మిషన్ సౌండ్ బట్టే మనకి మిషన్ కుట్టు పడుతుందో లేదు తెలిసిపోద్ది. అయితే మళ్ళీ ఇంకో కుట్టు ఇచ్చేయండి. కదా, షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇంకో షేప్ బెల్ట్ ఇక్కడ కూడా యాస్టీస్గా కొంచెం కోన్ షేప్ మనం వదిలేసేసి స్టార్టింగ్ రఫ్ ఇచ్చేయండి. కర్రీ దగ్గర తిరిగే దగ్గర కాదు మనం కట్ చేయాలండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మెయిన్ డాట్ని ఇలా హోల్డ్ చేసి పట్టుకోవాలి. కింద సైడ్ ఇందాక కూడా ఫ్రంట్ సైడ్ పట్టుకున్నాం మనం. ఎక్కడ లాగొద్దు, కింద లాగొద్దు, పైకి లాగొద్దు. లాగకుండా ఫ్రీగా పట్టుకోండి. ఓకే కదా, చూసారు కదా, షేప్ బెల్ట్ కూడా అయిపోయింది మనకి. సైడ్ ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసేది. ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసేసాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా పెట్టేసేయండి. ఫ్రంట్ పార్ట్ అంటే మెయిన్ క్లాత్ ఇలా పెట్టేయాలి. పెట్టేసేసి ఇలా చూడండి, రెండు సమానంగా ఉన్నాయో లేవో ఒకసారి చూసుకోండి. ఎగ్జాక్ట్లీ సమానంగా ఉన్నాయి. మనం ఎగ్జాక్ట్లీ మెజర్మెంట్స్తో కట్ చేసాం కాబట్టి మనకి ఎగ్జాక్ట్లీ మెజర్మెంట్ వచ్చేస్తుంది. ఏం ప్రాబ్లం ఉండదు. ఇటు సైడ్ కూడా అంతే, ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టి చూడండి. మెయిన్ టు మెయిన్ పెట్టేసుకొని ఇటు సైడ్ కూడా ఎగ్జాక్ట్లీ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎగ్జాక్ట్లీ ఉంది మనకి. కాబట్టి ఇప్పుడైతే షోల్డర్స్ జాయిన్ చేద్దాము. నెక్ దగ్గర నుంచి జాయిన్ చేయాలి. ఎప్పుడైనా సరే నెక్ దగ్గర నుంచి ఒక 10 మంది ఖర్చుతో వదిలేసేసి మనం ఖర్చు ఎంతైతే వదిలేసామో అంత ఖర్చుతో కుట్టేయండి. స్టార్టింగ్ రఫ్ ఇచ్చేయండి. మై గాడ్, ఈరోజు మిషన్కి ఏమైంది గాడు, చూస్తే దారుణం అవుతుంది. నాకేమో లైట్ ఫెయిల్ అవుతుందని గబగబా కుట్టేయాలనుంది. షోల్డర్స్ నెక్ దగ్గర నుంచి జాయిన్ చేయండి. దారం రానంటుంది.
చిన్న చిన్న ఇలాంటి అవి అంటే డిస్టర్బెన్స్ అనేవి ఖచ్చితంగా ప్యాలెస్కి ఎదురవుతూనే ఉంటాయి. అలాంటివి మనం పట్టించుకోకూడదు, ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి. అసలు ఒక్కొక్కసారి అయితే ఫుల్ ఇసుకు పుట్టించేస్తుంది, అయినా సరే వెళ్ళిపోతూనే ఉండాలి మనం, మన జర్నీ ఆపుకోదన్నమాట. ఓకేనా, స్టార్ట్ చేద్దాం ఇప్పుడు షోల్డర్స్ జాయింట్. మళ్ళీ రాను అంటుంది ఫ్రెండ్స్, ఎందుకు రావమ్ముడు. ఓకే, రావిని కింద పెట్టేసి ఇలా దారం పట్టుకొని సేది కింది దింపి పైకి దారం తీయండి, ఇలా లాగి పట్టుకోండి. ఇప్పుడు ఖచ్చితంగా వస్తుంది. ఒక 2 times డైరెక్ట్గా ట్రై చేయండి, రాకపోతే ఇప్పుడు నేను చెప్పిన మెథడ్లో ట్రై చేయండి. ఓకే కదా, మళ్ళీ ఇంకో కుట్టించేద్దాం. స్టార్టింగ్ రఫ్ ఇవ్వాలి కదా, ఇచ్చేద్దాం. ఇటు షోల్డర్ జాయింటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఈ షోల్డర్ జాయింటింగ్ అనేది ఫ్రంట్ పార్ట్ కిందకి వెళ్తుంది, బ్యాక్ పార్ట్ పైకి వస్తుంది. ఇలా ఒక పాదం మనం ఖర్చుతో ఇలా కుట్టించేసాను. ఇప్పుడు ఇది ఇలా ఓపెన్ చేసేసి హ్యాండ్స్ జాయిన్ చేద్దాము. హ్యాండ్ జాయింటింగ్కి ఫ్రంట్ పార్ట్ F1 రాసుకున్నాను కదా, ఈ ఫ్రంట్ పార్ట్ దేనికి వస్తుందో చూద్దాము. ఇప్పుడైతే ప్రజెంట్ చేతి పని కోసం ఇలాగా కొంచెం హోల్డ్ చేసుకోకండి ఫస్ట్. ఈరోజు మా మిషన్ మేము ముందు సిగ్గుపడుతుంది, నాకు తెలిసి లైవ్లో కదా కుట్టనంటుంది. మనం వదిలిపెట్టామా, వదిలే పరిస్థితి లేదని చెప్పేసి కుట్టేద్దాము. ఇప్పుడైతే F1 రాసేది పైకి వచ్చేలా పెట్టాం కదా, ఇప్పుడు మళ్ళీ F1 ఇచ్చేది పైకి వచ్చేలా పెట్టుకొని ఫ్రంట్ అంటే మెయిన్ క్లాత్ ఏదో బ్యాక్ పార్ట్ ఏదో చూసుకొని చెప్పండి. ఇదైతే లూజ్ కుట్ పెట్టేయండి. లూజ్ కుట్ పెట్టేసేసి మళ్ళీ హోల్డ్ చేసేసి కుట్టేయండి. మిడిల్లో కుట్టుకోండి. చేతి పని అయిపోయినాక ఇప్పుడు దానికి రెండో హ్యాండ్ కొట్టి తీసుకొని చేతి పని కోసం లూజ్ కుట్ కుట్టేసాను. ఓకే కదా, హ్యాండ్స్ అనేది మళ్ళీ నార్మల్ కుట్ పెట్టేసేసి హ్యాండ్స్ జాయిన్ చేసేయండి. F1 ఇక్కడ రాసాను, ఫ్రంట్ పార్ట్ ఇక్కడ రాసాను, అంటే ఫ్రంట్ పార్ట్ అటు సైడ్ అంటే ఇది ఇక్కడ. ఫస్ట్ ఇది జాయిన్ చేసేద్దాము. ఇక్కడ కాట్ పెట్టుకున్నాం కదా, ఈ కాట్ మిడిల్లో స్టార్ట్ చేయాలి. ఎక్కడ లాగొద్దు, ఇక్కడ చిన్నగా తిప్పుకుంటూ ఇక్కడ కొంచెం ఎడ్జ్ ఉండగానే వదిలేయండి. ఇలా వదిలేసి ఎంత ఖర్చు పడుతుందో చూద్దాము. ఇప్పుడు మిగిలిన పీసెస్లో హ్యాండ్కి ఎంత ఖర్చు పడుతుందో చూద్దాము. ఇదైతే సరిపోతుంది. చూడండి, ఇలా పెట్టేసేసి ఇప్పుడు టాప్ స్టిచ్ కూడా ఇవ్వాలి. అంతా ఖర్చులోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ టాప్ స్టిచ్ కూడా వేసాను.
మళ్ళీ జాయిన్ చేసుకుంటూ రండి. ఇక్కడ ఎక్కడైతే కుట్టామో కొంచెం పై నుంచి కుట్టుకుంటారండి. ఇక్కడ మళ్ళీ తిప్పుకుంటూ రెండో కుట్టు వేసుకుంటాను. రెండో కుట్టు వేసేటప్పుడు కింద మడత పడుతూ ఉంటుంది, చూసుకుంటూ జాగ్రత్తగా హ్యాండ్ ఇలా అనుకుంటూ కుట్టాలి. అతుకు పడుతుంది కదా, ఎంత అతుకు పడుతుందో చూద్దాం. కింద అంత క్లాత్ ఏం అవసరం ఉండదు, ఎందుకంటే ఖర్చులోకి వెళ్ళిపోతుంది. కింద నుంచి పెట్టండి, కింద నుంచి పెట్టాలి. ఇలా ఓపెన్ చేసేసి టాప్ స్టిచ్ ఇచ్చేయాలి. నెక్స్ట్ మళ్ళీ కుట్టు ఎక్కడైతే ఆగిందో అక్కడ నుంచి కుట్టుకుంటారు. ఇక్కడ వన్ సైడ్ హ్యాండ్ జాయింటింగ్ అయిపోయింది, చూసారు కదా ఇంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ఇప్పుడు సెకండ్ సైడ్ హ్యాండ్ జాయింటింగ్ కూడా చూపిస్తాను. సెకండ్ హ్యాండ్ జాయింటింగ్ ఆటోమేటిక్గా ఫ్రంట్ పార్ట్ అటు అయిపోతుంది, బ్యాక్ పార్ట్ బ్యాక్ అయిపోతుంది. ఇక్కడ కూడా లాగొద్దు, కర్వ్ అనేది ఈజీగా పట్టుకోండి. జాయింట్ ఒక 1 ఇంచ్ బ్యాక్ సైడ్ కుడతాను. చూడండి చాలా ఖర్చుపోతుంది, అంత ఖర్చు క్లాత్ చూద్దాం. యాక్సిడెంట్ స్టిచ్ ఎక్కడ అక్కడ నుంచి పై నుంచి కుట్టేసాను.
అక్కడి నుంచి ఆపాను. అక్కడి నుంచి మళ్ళీ స్టిచ్ చేసుకుంటూ వచ్చాను. రెండో కుట్టు కూడా వేసాను. రెండో కుట్టు వేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కింద మడత పడిపోతుంది. హ్యాండ్స్ జాయింటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనకి ఇప్పుడు మెడపట్టి తీద్దాము. మెడపట్టి తీయడం కోసం మిగిలిన పీస్లో బాగా మెడపట్టి చేద్దాం. నేనైతే మ్యాక్సిమం బాగా పీస్లే చూస్తాను మెడపట్టికి. ఇప్పుడైతే మెడపట్టి కోసం నేను ఇలాగా ఒక స్కేల్ మందం తీసుకుంటాను. నాకు లైట్ ఫెయిల్ అవుతుంది అనే ఆరాటంలో ఉక్స్ పట్టి గాజా పట్టి వేయడం జరగలేదు. ప్రతి ఉక్స్ పట్టి గాజా పట్టి కూడా వేసి చూపిస్తాను మీకు. ఫాస్ట్ కుట్టాలనే ఆరాటంలో దీనికి ఉక్స్ పట్టి గాజా పట్టి వేయలేదు నేను. ఇలా చూడండి, ఇలా ఉక్స్ పట్టి గాజా పట్టి ఆది బ్లౌజ్ చూడండి. ఆది బ్లౌజ్లో ఏరియా వైజ్ ఉంటుంది. ఏ ఏరియా వాళ్ళు ఏ ఉక్స్ పెడతారు, ఏ కాజా పెడతారో కూడా చూసుకోండి. కాజా అవుతుంది, ఉక్స్ ఉంటుంది. సో ఇది కాజా పట్టి. ఇక్కడ మిగిలిన పీస్లో కాజా పట్టికి మెడపట్టి పీస్ అన్నమాట ఇది. కాజా పట్టి పెట్టేస్తాము. కాజా పట్టికి వెనక నుంచి పెట్టాలి. బ్యాక్ నుంచి ఇలా ఫస్ట్ అయితే కొంచెం హోల్డ్ చేయండి. కొంచెం హోల్డింగ్ చేసుకొని స్టార్టింగ్ ఆఫ్ ఇచ్చేయండి. మిషన్ కూడా కోఆపరేట్ చేయట్లేదు. ఇలా ఓపెన్ చేసేసి ఇలా చూడండి, కాజా పట్టీకి ఇలాగా ఫోల్డ్ చేయాలి. మ్యాక్సిమం ఎన్ని హోల్డింగ్స్ వస్తే అన్ని హోల్డింగ్స్ చేసేసి ఇక్కడ పాదం కింద పెట్టేసాను. స్ట్రిక్ట్గా పెట్టేసి ఎడ్జెస్ కుట్టుకుంటూ రండి.
పట్టి కింద నుంచి పెట్టాను కదా, కాజా పట్టికి పైన నుంచి పెట్టాను. సారీ, కాజా పట్టి కింద నుంచి పెట్టాను, ఉక్స్ పట్టి పైన నుంచి పెట్టాను. హోల్డింగ్ ఎగ్జాక్ట్లీ కుట్టు దగ్గర మడత పడాలి. ఓకే కదా, ఉక్స్ పట్టి కాజాపట్టి అనేది మనకి తయారైపోయింది. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజాపట్టి సమానంగా పట్టుకొని చూడండి, ఎక్కువ తక్కువ వస్తుంది, హెచ్చు తక్కువ ఇలా వచ్చేసి ఇలా కవర్ చేసి మెడపట్టి వేసేద్దాం. మెడపట్టి జాయిన్ చేద్దాము. మెడపట్టి అనేది చూడండి, అన్నీ ఒక సైడ్కే రావాలి. ఇప్పుడైతే మెడ ఇలా ఓపెన్ చేసేసి చూడండి, ఇట్లా ఖర్చులు అనేవి పైకి ఉండేలాగా పెట్టేసేసి ఇలా హోల్డ్ చేయండి. స్టార్టింగ్లో ఇట్లా కొంచెం హోల్డ్ చేయండి, చేసేసి కుట్టేసేయండి, రఫ్ ఇచ్చేయండి. ఎక్కడ లాగొద్దు మెడపట్టి అనేది. వచ్చింది కదా, అది లాగకుండా స్లోగా రౌండ్ కూడా తీసేసాము. లాస్ట్ ఎండింగ్లో ఇలా మడతేసి రఫ్ ఇచ్చాము. ఇప్పుడు కాటు పెట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇది మెయిన్ క్లాత్ అసలే జాగ్రత్తగా పెట్టండి. ఇంక ఇది సగా బ్లౌజ్ కుట్టినట్టే ఉంటుంది.
చూపించాను. ఇలా నెక్ రౌండ్స్ అన్నీ కాటు పెట్టేసాను. పెట్టేసేసి ఇలా ఓపెన్ చేసేయండి. ఇలా ఓపెన్ చేసేసి ఇలా హోల్డ్ చేసేయండి. హోల్డ్ చేసేసి ఇలా ఈ కాటు పెట్టింది ఉంది కదా, ఈ కాటు పెట్టింది మొత్తం కవర్ అయిపోయేలాగా ఇలా హోల్డ్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఈ కుట్టు అనేది ఇప్పుడు ఆల్రెడీ కుట్టుకుంటూ వచ్చాం కదా, ఆ కుట్టుకి యువతల సైడ్ క్లాత్ మీద పడకూడదు, ఓన్లీ ఈ పట్టీ మీదే పడాలి, మెడ పట్టీ మీద. ఖర్చులు మొత్తం హోల్డ్ చేసుకున్నాం. ఇక్కడ మెడపట్టి అనేది కుట్టేసాము. ఎక్స్ట్రా క్లాత్ అనేది నేను తర్వాత కట్ చేసుకుంటాను. ఇప్పుడైతే లైట్ అయిపోతుంది. ఇప్పుడైతే సైడ్ జాయింటింగ్ చేసేద్దాము. సైడ్ జాయింటింగ్కి ఇలా మీద పట్టుకొని హ్యాండ్ చూడండి, నడుం దగ్గర కుర్చీ దగ్గర కరెక్ట్గా అడ్జస్ట్ చేస్తాను. ఒకసారి ఎడ్జ్ వచ్చి కుట్టించేస్తున్నాను. సమానంగా ఉండాలి. ఫ్రైడ్గా పెట్టేసాను కదా, ఇప్పుడు హ్యాండ్లోస్ చూద్దాము. ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్లోస్ చూద్దాము. హ్యాండ్లోస్ ఉంటుందో ఎగ్జాక్ట్లీ అక్కడికి మార్క్ చేసేయండి. మార్క్ చేసేసి ఆమ్ రౌండ్ లూజ్ చెప్పాను కదా, బ్యాక్ సైడ్తో పట్టుకోవాలి. ఆమ్ రౌండ్ లూజ్ ఖర్చులతో సహా పట్టుకొని ఇలా పట్టుకోండి. ఖర్చులతో సహా పట్టుకొని ఇలా పట్టేసుకొని ఇక్కడికి వచ్చింది. ఒకసారి చూడాలి, ఇక్కడికి వచ్చింది చూడండి. మనం 2 ఇంచెస్ లైన్ పెట్టాం కదా, అక్కడికి వచ్చేసింది. కాకపోతే మనం మార్క్ చేసుకుంది అటు సైడ్ పెట్టండి. ఇప్పుడైతే టేప్ తీసుకొని కింద 2 ఇంచెస్ ఖర్చులు పెట్టాం కదా, అదే 2 ఇంచెస్ పాయింట్కి మార్క్ చేసేస్తున్నాం. అదే 2 ఇంచెస్కి మార్క్ చేసేస్తున్నాను. సేమ్ యాజ్ చేస్తాం. ఇలా స్కేల్తో లైన్ తీసేసుకొని లేదా స్ట్రైట్గా కుట్టేయగలరు అంటే కుట్టేసేయాలి. ఇప్పుడైతే స్టార్టింగ్ ఆఫ్ ఇచ్చేయండి. ఒకసారి పాదం లేకుండా చంప దగ్గర కుట్టగానే ఒకసారి షేప్ బెల్ట్ దగ్గరికి రాగానే ఇలా సర్దుకోండి. ఇప్పుడు ఒక పాదం ఉన్న ఖర్చుతో మొత్తం ఒక 2-3 కుట్లు వేసాను.
సైడ్కి కట్ చేసేయండి. సేమ్ యాజ్ యూజువల్ ఇటు సైడ్ కూడా జాయిన్ చేసేద్దాం. ఖర్చులు మార్చేయండి. ఇక్కడ డాట్లు పెట్టుకున్నాం కదా, క్లీన్ చేసి డాట్లు అక్కడికే వచ్చింది. నాకు ఇందాక లూజ్, అందుకే అక్కడికే పెట్టేశాను. ఆమ్ లూజ్ చూసుకోవాలి. అక్కడికి వచ్చేస్తే పర్ఫెక్ట్గా ఏం కాదు. ఒకవేళ రాకపోతే మళ్ళీ మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ ఆర్మ్ లూజ్ అనేది ఓకేనా. హ్యాండ్ లూజ్ చూసుకున్నాం కదా. అంతగా కన్ఫ్యూజన్ అనిపించేస్తే లైన్ గీసేయండి. స్కేల్తో లైన్ గీసేసుకొని ఎగ్జాక్ట్లీ లైన్ మీద కుట్టేసేసుకోండి. ఇప్పుడైతే స్టార్టింగ్ రఫ్ ఇచ్చేయండి. ఎండింగ్ రఫ్ ఇచ్చేయండి. లైవ్లో కుట్టాలి అంటే ఎక్కడ ఆపకుండా కుట్టాలి, చూపించాలి అనుకున్నాను. అలానే కుట్టేసాను. అయిపోయింది మన స్టిచ్చింగ్ అనేది. చూడండి చంకా పార్ట్ కూడా ఎగ్జాక్ట్లీ ప్లస్ మార్క్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఎంతో ప్లస్ మార్క్స్ వస్తున్నారు కానీ ఇదివరకు ఏం లేవండి ఈ ప్లస్ మార్క్స్లో. నడుం లూజ్ సెట్ అయిందా, హ్యాండ్స్ సెట్ అయిందా, నెక్ సెట్ అయిందా, మంచిగా కుదిరిందా లేదా అంతే. ఓకేనా. ఇప్పుడైతే సేమ్ యాస్టిస్గా మన ఆది బ్లౌజ్ లాగా ఉందో లేదో చూసుకున్నాము. ఇలా చూడండి, ఉక్స్ పట్టికి లైన్ వచ్చేసింది. నడుం లూజ్ చూడండి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే నడుం లూజ్ వచ్చేసింది. కాజా పట్టీ వచ్చేసింది. సమానంగా వచ్చేసింది. సేమ్గా ఎక్కడ కొంచెం కూడా ఎగురు లేదు. అలా వచ్చేస్తే సరిపోతుంది. ఇక్కడ నడుం లూజ్ చూడండి. ఇది చెస్ట్ లూజ్ అంటారు. ఇట్లా నెక్ కింద పట్టుకుంటే చెస్ట్ లూజ్ అంటారు. ఈ చెస్ట్ లూజ్ కూడా పట్టుకొని చూడండి. కుట్టు దగ్గర పట్టుకున్నాము, కుట్టు దగ్గరికి ఎండ్ అయిపోయింది. సో చెస్ట్ లూజ్ కూడా ఓకే. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ హైట్, హ్యాండ్ లూజ్. మీకు చెక్కింగ్ కూడా చూపించేస్తున్నాను. యాజ్ యూజ్గా జిరాక్స్ లాగా కుట్టేయచ్చు మనం బ్లౌజ్ని. చూడండి, ఈ హ్యాండ్ అనేది ఒక్క పదం మందం ఎక్స్ట్రా పెట్టాలి, ఎందుకంటే సింక్ అవుతాయి కొత్త జాకెట్లో. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసేసి హ్యాండ్ హైట్. హ్యాండ్ హైట్ కూడా ఎగ్జాక్ట్లీ సరిపోయింది. చూసారు కదా, మీకు లైవ్లో నేను కట్ చేసేసాను, కుట్టేసాను, ప్లస్ ఆది బ్లౌజ్కి కరెక్ట్గా ఉందా లేదా కూడా చూపించేశాను. ఓకేనా. ఇప్పుడైతే మెడపట్టి నేను కట్ చేసేసుకొని చేతి పని చేసేస్తాను. మీకైతే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది నచ్చుంటే కనుక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ బ్లౌజ్ కటింగ్తో మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.